హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ జాయిన్ అవ్వడానికి ఇవాళే మీకు చివరి ఛాన్స్. రేపటి నుంచి ఫీజు అనేది రివైజ్ అవుతుంది. ఆన్లైన్ అయితే మీకు 60,000, 5,000 పర్ మంత్ చొప్పున జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అయితే 1,00,000 రూపీస్, 10,000 పర్ మంత్ చొప్పున జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల మనం అందిస్తాం. మీకు నచ్చిన చోట మీరు సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో ఇవాళ ఆర్టికల్ ర్యాప్ ఆన్ ద నకిల్స్ అనే టైటిల్తో వచ్చింది. ర్యాప్ ఆన్ ద నకిల్స్ అంటే మందలించడం, అంటే మోకాళ్ళ మీద ఒక 2 దెబ్బలేయడం అన్నట్టు అనమాట. మందలించడం. ఎవరు మందలించారు? సుప్రీంకోర్టు. ఎవరిని మందలించింది? సెంటర్ని మరియు స్టేట్స్ని. ఎందుకని? మాబ్ వైలెన్స్ని కంట్రోల్ చేయనందుకు. మాబ్ వైలెన్స్ అంటే అర్థం ఏంటి? గుంపుగా వెళ్ళి హింసించడం, చంపేయడం. సో అలానా ముస్లిం అతను ఆవుని చంపేశాడు, బీఫ్ సేల్ చేస్తున్నాడు అని ఏదో ఒక న్యూస్ వచ్చిందనుకోండి. ఒక హిందువులు కొంతమంది గుంపుగా వెళ్ళి వాళ్ళని కొట్టేసి చంపేయడం కావచ్చు, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం కావచ్చు. దీన్నే కౌ విజిలాంటిజం అంటాం. విజిలాంటిజం అంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ లేకుండా చేయడాన్ని మనం విజిలాంటిజం అంటాం. ఏ విజిలాంటే ఈజ్ సమ్మన్ హూ టేక్స్ లా ఇన్ టు హిజ్ ఓన్ హ్యాండ్స్ అండ్ ట్రైస్ టు ఎన్ఫోర్స్ ఇట్. సో పోలీసుల ద్వారా లీగల్గా వెళ్లకుండా తన చేతుల్లోకి చట్టాన్ని తీసుకునే వ్యక్తిని విజిలాంటే అని చెప్పేసి అంటారు. సో ఈ విజిలాంటిజం అనేది ఎక్కువ అవుతుంది. గుంపుగా వెళ్ళి వాళ్ళు తప్పు జరుగుతుందని భావించినప్పుడు వాళ్ళే చట్టాన్ని తమ చేతిలో తీసుకొని శిక్షలు అమలు చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ఎ డెమోక్రాటిక్ సొసైటీ. సుప్రీం కోర్ట్ హెస్ ట్రైడ్ టు హోల్డ్ స్టేట్స్ అండ్ సెంటర్ టు అకౌంట్ ఫర్ మాబ్ వైలెన్స్. సో మాబ్ వైలెన్స్ విషయంలో స్టేట్స్ మరియు సెంటరు కూడా రెస్పాండ్ అవ్వాలి, దానిపైన యాక్షన్ తీసుకునేలా చెయ్యడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ సుప్రీంకోర్టు హ్యాస్ ట్రైడ్ టు హోల్డ్ స్టేట్స్ అండ్ సెంటర్ టు అకౌంట్. ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ సమ్వన్ టు అకౌంట్ అంటే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం. యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ యాక్షన్స్. దేనికి? మాబ్ వైలెన్స్ జరగడానికి మీరే కారణం. సో మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని వాళ్ళని ఆదేశించే ప్రయత్నం సుప్రీంకోర్టు చేసిందన్నమాట. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ సెవరల్ స్టేట్ గవర్నమెంట్స్ దట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ హ్యాడ్ టు రిమైండ్ దెమ్ of their consistent failure in the past 5 years to act against the lynching of and mob violence against Muslims and marginalized sections by cow vigilantes in particular. సో విషయం ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్కి మరియు సెవెరల్ స్టేట్ గవర్నమెంట్స్కి ఏంటి, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్, అంటే కొంచెం బాధపడాల్సిన అంశం. ఎందుకని? దట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ హ్యాడ్ టు రిమైండ్ దమ్. సుప్రీం కోర్టు వాటికి గుర్తు చేయాల్సి వచ్చింది. ఏ విషయంలో? బికాస్ ఆఫ్ దర్ కన్సిస్టెంట్ ఫెయిల్యూర్. కన్సిస్టెంట్గా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఒక ఆస్పెక్ట్లో. ఏ ఆస్పెక్ట్లో ఫెయిల్ అవుతున్నారంట? ఇన్ ది పాస్ట్ 5 years టు యాక్ట్ అగెన్స్ట్ ద లించింగ్ ఆఫ్ అండ్ మాబ్ వైలెన్స్. లించింగ్ విషయంలో, లించింగ్కి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. లించింగ్ అంటే చంపేయడం అమ్మ, అండ్ అంటే గ్రూప్గా వెళ్ళి చంపేయడాన్ని మాబ్ లించింగ్ అంటాం. అండ్ మాబ్ వైలెన్స్ అంటే గుంపుగా వెళ్ళి హింసించడం. ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవడంలో కన్సిస్టెంట్గా ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు స్టేట్స్ని మరియు సెంట్రల్ గవర్నమెంట్ని ఇద్దరిని కూడా మందలించే పరిస్థితి వచ్చింది. అండ్ అదర్ మార్జినలైజ్ సెక్షన్స్ బై కౌ విజిలాంటెస్. పర్టికులర్గా ఎవరు చేస్తున్నారు ఈ పని? కౌ విజిలాంటెస్. కౌ విజిలాంటే అంటే ఎవరు? ఆవుల్ని చంపుతున్నారు, గోమాతని చంపుతున్నారు అని భావించి అలా ఎవరైతే వీళ్ళు భావిస్తున్నారో వాళ్ళని పట్టుకొని హింసించే వాళ్ళు అనమాట. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని హింసిస్తున్న వాళ్ళని కౌ విజిలాంటెస్ అని మనం అంటాం. ఫాలోయింగ్ ఏ పిటిషన్ బై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ హైలైటింగ్ దిస్ ఫెయిల్యూర్. సో ఈ ఫెయిల్యూర్ని హైలైట్ చేస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఒక పిటిషన్ వేసింది. సో ఫాలోయింగ్ దిస్ పిటిషన్ ద కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ హర్యానా టు రెస్పాండ్ టు ఇట్. సో కోర్టు ఏమడిగింది? ఈ సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్స్ని కూడా రెస్పాండ్ అవ్వమని చెప్పింది. In 2018, the court in Tehseen S. Poonawalla versus Union of India had held that it was the sacrosanct duty of the state. Sacrosanct అంటే అర్థం ఏంటి? వాళ్ళదే, వేరేది కాదు అనే మీనింగ్. సాక్రోసాంక్ట్ అంటే సంథింగ్ దట్ కెనాట్ బీ స్పాయిల్డ్, అంటే దాన్ని మనం అపవిత్రం చెయ్యతగనిది అని అర్థం.
ఒక ప్రిన్సిపల్ కానీ సంథింగ్ దట్ ఈస్ టూ ఇంపార్టెంట్ టు బి ఇంటర్ఫియర్డ్ విత్, దాన్ని కెలకకూడదు. ఇట్ ఈస్ సాక్రోసాంక్ట్. ఇప్పుడు నేను ఒక రూల్ చెప్తాను, అండ్ దిస్ రూల్ ఈజ్ సాక్రోసాంక్ట్ అని అనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రూల్ని ఉల్లంఘించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చకూడదు. ఆ రూల్ కానీ ఆ విధానాన్ని కానీ మార్చే ప్రసక్తే లేదు. అలాంటి దాన్ని మనం ఇట్స్ ఎ సాక్రోసాంక్ట్ రూల్ అని చెప్పి అంటాం. అర్థమవుతుందా? అలాంటి దాన్ని మనం సాక్రోసాంక్ట్ రూల్ అని చెప్పేసి అంటాం. సో సాక్రోసాంక్ట్ డ్యూటీ ఆఫ్ స్టేట్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆ రాష్ట్రం, ఆ ప్రభుత్వం పాటించాల్సిన, ఫాలో అవ్వాల్సిన రూల్ ఇది, లేదా బాధ్యత ఇది, దాని యొక్క ఆబ్లిగేషన్ ఇది, దీంట్లో కాంప్రమైజ్ అవ్వడానికి లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా 2018లో చెప్పింది. టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ అండ్ దట్ ది అథారిటీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆబ్లిగేషన్ టు ప్రివెంట్ విజిలాంటిజం ఆఫ్ ఎనీ కైండ్. ప్రజల యొక్క ప్రాణాలని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంటుంది. అండ్ అథారిటీస్ అంటే ప్రభుత్వ అధికారులకి విజిలాంటిజంని ప్రివెంట్ చేయాల్సిన ప్రిన్సిపల్ ఆబ్లిగేషన్, మెయిన్ ఆబ్లిగేషన్ అనేది వాళ్ళకి ఉంది. సో ఇట్ హ్యాడ్ కమ్ అప్ విత్ గైడ్లైన్స్ విచ్ ఇంక్లూడెడ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ఎ నోడల్ ఆఫీసర్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ హూ విత్ ది ఐడెంటిఫికేషన్ of districts, blocks and villages where mob violence and lynching have occurred in recent years, and the help of police intelligence would work towards tackling such incidents in coordination with other government agencies. So చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి, సో ఇట్ హ్యాడ్ కమ్ అప్ విత్ గైడ్లైన్స్ తీసుకొచ్చారు. దేనికి? విచ్ ఇంక్లూడెడ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ఎ నోడల్ పోలీస్ ఆఫీసర్. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక నోడల్ పోలీస్ ఆఫీసర్ని డెసిగ్నేట్ చేయాలి అని. అండ్ హూ, ఎవరు ఈ నోడల్ పోలీస్ ఆఫీసర్, విత్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, బ్లాక్స్ అండ్ విలేజెస్ వేర్ మాబ్ వైలెన్స్ అండ్ లించింగ్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. ఎక్కడైతే ఈ మాబ్ వైలెన్స్, లించింగ్ అనేవి జరిగాయో వాటిని ఐడెంటిఫై చేసి, అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళు ఏం చేయాలి? దే షుడ్ వర్క్ టువర్డ్స్ ట్యాక్లింగ్ సచ్ ఇన్సిడెంట్స్. అది జరగకుండా దాన్ని ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్తో కలిపి కోఆర్డినేట్ చేస్తూ దాన్ని ట్యాకిల్ చేసే ప్రయత్నం చేయాలి. They were also to be aided by the initiative of Home Ministry and state governments in sensitizing law enforcement officials and warning the public about the consequences of engaging in mob violence or vigilantism, among other measures. So they were also to be aided. ఎవరు? వీళ్ళు, ఈ నోడల్ ఆఫీసర్స్. వాళ్ళకి ఎయిడ్ చేయాలి. ఎయిడ్ అంటే హెల్ప్ చేయాలి. ఎవరు చేయాలి? బై ది ఇనిషియేటివ్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళకి ఎయిడ్ చేయాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎయిడ్ చేయాలి. ఏ రకంగా? ఇన్ సెన్సిటైజింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ని సెన్సిటైజ్ చేయడం ద్వారా, అండ్ వార్నింగ్ పబ్లిక్కి కూడా వార్నింగ్ ఇవ్వడం ద్వారా. అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ మాబ్ వైలెన్స్ ఆర్ విజిలాంటిజం. ఈ విజిలాంటిజంలో మీరు పాల్పడితే, మాబ్ వైలెన్స్లో మీరు ఎంగేజ్ అయితే ఎటువంటి కాన్సిక్వెన్స్ ఉంటాయని ప్రజలకి సున్నితంగా వార్నింగ్ అనేది వెళ్ళాలి అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ప్రభుత్వాలు, హోమ్ మినిస్ట్రీ కూడా వీళ్ళకి ఈ రకమైన సహకారాన్ని అందించాలి. నెక్స్ట్ చూడండి, దట్ లించింగ్, మాబ్ వైలెన్స్ అండ్ కౌ విజిలాంటిజం అండ్ ఇన్కరెక్ట్ యూఫెమిజం ఫర్ criminals engaging in wanton violence against minorities for the purported reason of transporting cattle for slaughter or cattle meat still happen since the judgment, and little has been done by the union government or states in question, especially North India, points to the nonchalance of the governments. నాన్చెలెన్స్ అంటే కేర్లెస్గా, అంటే రియాక్షన్ ఇన్సెన్సిటివ్గా ఉండడం. ప్రభుత్వాలు ఇన్సెన్సిటివ్గా ఉన్నాయి అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఏది? లించింగ్, ఈ మాబ్ వైలెన్స్ లేదా కౌ విజిలాంటిజం. ఈ కౌ విజిలాంటిజం ఏంటంటే ఒక ఇన్కరెక్ట్ యూఫెమిజం అంటే అర్థం ఏంటి? ఒక మైల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ సంథింగ్ హార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ముసలోడు అన్నాం అనుకోండి, ఒక ఓల్డ్ మ్యాన్ అన్నాం అనుకోండి, వినడానికి కొంచెం అంత సాఫ్ట్గా లేదు. సీనియర్ సిటిజన్ అన్నాం అనుకోండి, కొంచెం సాఫ్ట్గా ఉంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క ఒక ఎక్స్ప్రెషన్ పలికే విధానాన్ని కొంచెం మైల్డ్గా, దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని కొంచెం తగ్గించేలాగా, ఒక నెగిటివ్ ఫీలింగ్ని తగ్గించేలాగా ఉండే పిలుపుని మనం యూఫెమిజం అని చెప్పేసి అంటాం. సో కౌ విజిలాంటిజం అనేది ఏంటి? విజిలాంటీ అనేది ఒక యూఫెమిజం. ఎవరికి? క్రిమినల్స్ ఎంగేజింగ్ ఇన్ వాంటన్ వైలెన్స్. వాంటన్ అంటే అన్ప్రొవోక్డ్, కావాలనే, అంటే ఎవరు ప్రొవోక్ చేయకుండానే, ప్రొవోక్డ్ అని కాదు, వాళ్ళంతట వాళ్ళ డెలిబరేట్గా కావాలనే హింసలో మైనారిటీస్కి వ్యతిరేకంగా హింసలో పాల్పడుతున్న క్రిమినల్స్ని మనం కౌ విజిలాంటీస్ అనే సాఫ్ట్ ఎక్స్ప్రెషన్తో సంబోధిస్తున్నామని దీని మీనింగ్ అనమాట. ఓకేనా? వాళ్ళు ఇలా డెలిబరేట్గా మైనారిటీస్కి వ్యతిరేకంగా
ఈ హింసకి పాల్పడడం అనేది ఏదైతే జరుగుతుందో ఏ రీజన్తో ఫర్ ద పర్పోర్టెడ్ అంటే లీజ్డ్ చెప్పబడుతున్న ఏంట కారణం ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ క్యాటిల్ ఫర్ స్లాటర్ ఆర్ క్యాటిల్ మేట్. వీళ్ళు క్యాటిల్ని స్లాటర్ హౌస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అంటే ఆవుల మంద వీటన్నిటిని కూడా ఈ కబేలాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, క్యాటిల్ మీట్ కోసం వాళ్ళని చంపేస్తున్నారు అన్న కారణాన్ని చూపుతూ వాళ్ళని హింసించడం, చంపడం ఏదైతే జరుగుతోందో అది ఇప్పటికీ జరుగుతోంది. సిన్స్ ద జడ్జిమెంట్ 2018లో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా అది జరుగుతోంది అనే విషయం. అండ్ లిటిల్ హ్యాస్ బీన్ డన్ బై ద యూనియన్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ క్వశ్చన్. దాని విషయంలో యూనియన్ గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదనే విషయం. ఇవన్నీ కూడా దేన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయంటే నాన్ చెలెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వాల యొక్క ఇన్సెన్సిటివ్నెస్ని అవి పాయింట్అవుట్ చేస్తున్నాయి. దే ఆర్ పాయింటింగ్ టు ది నాన్ చెలెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వాల యొక్క ఇన్సెన్సిటివ్నెస్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఇట్ డస్ నాట్ టేక్ డిడక్టివ్ పవర్స్ టు నోట్ దట్ ది ఐడియాలజీ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ ఎట్ ద సెంటర్ అండ్ ఇన్ మెనీ ఆఫ్ దీస్ స్టేట్స్ దట్ అలౌస్ ఫర్ ద స్టీరియోటైపింగ్ అండ్ డెమోనైజింగ్ ఆఫ్ ద మైనారిటీస్ హ్యాస్ ఆల్సో ప్లేడ్ ఇన్ టు దిస్. ఇంకో విషయం ఏంటి అంటే మనకి భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ సెంటర్లో కానీ అది ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్న ఐడియాలజీ ఏదైతే ఉందో దట్ అలౌస్ ఫర్ స్టీరియోటైపింగ్ అండ్ డెమోనైజింగ్ ద మైనారిటీ. స్టీరియోటైపింగ్ అంటే వీళ్ళు పలానా టైప్ అన్నట్టుగా ముద్ర వేయడాన్ని మనం స్టీరియోటైపింగ్ అంటాం. సో వీడి టైప్ రా, వీడి ఇంతేరా, వీడు అలారా అని అట్రిబ్యూట్ చేయడం, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి కొన్ని క్వాలిటీస్ని అట్రిబ్యూట్ చేయడాన్ని, ఇన్కరెక్ట్గా అట్రిబ్యూట్ చేయడాన్ని స్టీరియోటైపింగ్ అని అంటాం. అలాగే డెమోనైజింగ్ అంటే ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించడం, వాళ్ళు ఏదో రాక్షసులు అన్నట్టుగా వాళ్ళని చూపించడాన్ని డెమోనైజింగ్ అంటాం. అర్థమవుతుందా? ఎవరిని? మైనారిటీస్ని వాళ్ళు ఏదో రాక్షసులు, తప్పుడు మనుషులు అన్నట్టుగా చెప్పడం, ఓకే, వికెడ్ పీపుల్ అన్నట్టుగా చెప్పడం, వాళ్ళు మన హిందువులకి వ్యతిరేకులు, ఆవులు ద్వేషులు అన్నట్టుగా వాళ్ళని చూపించడం ఏదైతే ఉందో ఓకేనా, అదంతా దేనివల్ల జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ వల్ల అని కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా, ఐడియాలజీ అని కూడా చెప్పవచ్చు. అండ్ ఇదంతా కూడా ఈ ఐడియాలజీ కూడా హ్యాస్ ప్లేడ్ ఇన్ టు దిస్. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ కూడా వీటిని సపోర్ట్ చేసింది. ఓకేనా, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కూడా వీళ్ళకి ఒక రకంగా ఈ కౌ విజిలాంటీస్ని సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు. బిసైడ్స్ విజిలాంటిజం, ఇది కాకుండా సోషల్ అండ్ ఎకనామిక్ బాయ్కాట్ ఆఫ్ ద మైనారిటీ కమ్యూనిటీ హ్యావ్ ఆల్సో టేకెన్ రూట్ ఇన్ స్టేట్స్ వేర్ దే రిసీవ్ పొలిటికల్ ప్యాటర్నైజ్. ఎక్కడైతే రాజకీయ పరంగా వాళ్ళకి సపోర్ట్ లభిస్తుందో అక్కడ ఏం జరుగుతుందంటే మైనారిటీ కమ్యూనిటీకి సోషల్గా ఎకనామిక్ బాయ్కాట్ అంటే వాళ్ళ దగ్గర ఏం కొనొద్దు, ముస్లిమ్స్ మటన్ షాప్ రన్ చేసి అక్కడ కొనొద్దు, వేరే వాళ్ళ దగ్గరే కొందాము, వాళ్ళు పళ్ళు కొట్టి నడితే వాళ్ళ దగ్గర కొనొద్దు, వేరే వాళ్ళ దగ్గర కొంది, ఎకనామిక్ బాయ్కాట్ అంటాం. సోషల్ బాయ్కాట్ అంటే వాళ్ళు దూరంగా ఉండడం, వాళ్ళకి దూరంగా ఉంచడం, ఇట్లాంటివి కూడా మైనారిటీస్కి వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. The court is right in issuing orders to agencies of the state in holding them to account for the non-implementation of the guidelines in 2018 judgment. సో 2018లో ప్రభుత్వం కోర్టు ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే విషయంలో ఈ స్టేట్ ఏజెన్సీస్కి ఆర్డర్స్ పాస్ చేయడం ఏదైతే ఉందో, ఎందుకంటే మీరు ఎందుకు చేయలేదు, మీరు దానికి సమాధానం చెప్పాలి, మీరు రెస్పాన్సిబుల్ అని చెప్పడంలో కోర్టు చేసిన దాంట్లో తప్పేమీ లేదు, కరెక్ట్గానే చెప్పింది. However, it requires no less than concerted civil society action to tackle the menace of mob violence and vigilantism by sensitizing people towards fraternal relations with other communities and avoiding typecasting them as the other. అయితే సుప్రీంకోర్టు లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్స్ ఆర్డర్స్ పాస్ చేసేస్తే సెటిల్ అయిపోయిన విషయం కాదు ఇది. సో సివిల్ సొసైటీ కూడా కన్సర్టెడ్ యాక్షన్ తీసుకోవాలి. కన్సర్టెడ్ యాక్షన్ అంటే సో అందరితో కలిసి, కన్సర్టెడ్ అంటే ఏంటంటే మన అందరితో కలిసి కోఆర్డినేటెడ్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. దీన్ని టు ట్యాకిల్ ది మెనేస్ ఆఫ్ మాబ్ వైలెన్స్ అనే ఈ దరిద్రాన్ని హ్యాండిల్ చేయాలంటే, ఈ చెడుని, ఈవిల్ని హ్యాండిల్ చేయాలంటే సివిల్ సొసైటీ ఇన్వాల్వ్, ప్రభుత్వాలు మాత్రమే కాదు సంస్థలు, ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని అర్థం అనమాట. అలాగే ఏ విషయంలో? బై సెన్సిటైజింగ్ పీపుల్, ఏ రకంగా ప్రజల్ని సెన్సిటైజ్ చేయాలి, దేని విషయంలో? టువర్డ్స్ ఫ్రెటర్నల్ రిలేషన్షిప్. ఫ్రెటర్నల్ అంటే ఏంటి? బ్రదర్హుడ్. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, అంటే వేరే కమ్యూనిటీస్ని మన అన్నదమ్ముల్లాగా ట్రీట్ చేసేలాగా ప్రజల్ని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? సివిల్ సొసైటీ తీసుకోవాలి. అండ్ అవాయిడింగ్ టైప్ కాస్టింగ్ దమ్ యాజ్ అదర్, వాళ్ళు వేరే వాళ్ళు మన వాళ్ళు కాదు అని వాళ్ళని టైప్ కాస్ట్ చేయడం,
స్టీరియోటైప్ చేయడం అనేది ఆగేలాగా ప్రజల్ని సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్జిఓస్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఉంటుంది, ప్రభుత్వానికి మాత్రమే కాదు. ఇన్ తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హిస్టారికల్లీ సెక్యులర్ అండ్ రేషనల్ మూమెంట్స్ వర్ యాక్టివ్ సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ రేర్. తమిళనాడులో తీసుకుంటే ఈ విజిలాంటిజము, మతపరమైన మన విభేదాలు ఇలాంటివన్నీ చాలా తక్కువ. తమిళనాడు ఇంతకుముందు కూడా సెక్యులర్గా ఉండింది, అంటే ఒక మతం పట్ల విపరీతమైన ప్రేమ లేకుండా మతాన్ని దూరంగా ఉంచుతూ వాళ్ళు చాలా కాలం పాటు ప్రశాంతంగా బతికారు. అండ్ సో తమిళనాడులో ఇలాంటి యాక్ట్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా రేర్ అని చెప్పొచ్చు. అండ్ ఇఫ్ దే డూ అక్కర్, ఒకవేళ అవి జరిగినా డామినెంట్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఫేస్ అవుట్రేజ్ ఫ్రమ్ సివిల్ సొసైటీ. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఏం చేస్తారు, అవుట్రేజ్ ఫ్రమ్ సివిల్ సొసైటీ. ఒకవేళ ఏం జరిగితే పొలిటికల్ రిప్రజెంటేటివ్ సివిల్ సొసైటీ వాళ్ళు ఇంకా చీల్చి చెండాడేస్తారు, ఏంటి మీరు ఇట్లా చేస్తున్నారు, ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి పొలిటీషియన్స్ని, రాజకీయ పార్టీలని, మనకి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళని విపరీతంగా తప్పు పట్టడం, వాళ్ళ యాంగర్ని చూపించడం అనేది జరుగుతుంది. ప్రివెంటింగ్ అట్రాసిటీస్ ఆఫ్ ద కైండ్ దట్ మాబ్ వైలెన్స్ రెక్స్ ఆన్ ఆర్డినరీ సిటిజన్స్ పట్ల ఈ మాబ్ వైలెన్స్ ఎటువంటి అకృత్యాలని మనకి చేస్తుందో వాటిని ప్రివెంట్ చేయడం అనేది ఇట్ కెనాట్ బి లెఫ్ట్ టు జస్ట్ జ్యుడిషియల్ ఫియట్ అంటే డిక్రీ, ఆర్డర్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కి దాన్ని వదిలేయకూడదు. అంటే ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఈ అకృత్యాల్ని ఆపడంలో. ఏదో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే కానీ మేము చెయ్యమన్నట్టుగా దాన్ని వదిలేయడానికి లేదు అని ఫైనల్గా ఇక్కడ మనకి కనిపిస్తున్న విషయం అన్నమాట. సో ఈ బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ ఇవాళతో ఎండ్ అయిపోతుందమ్మా. 10,000 పెట్టి మీరు 10,000 పెట్టుకునే ఈ 2 కోర్సెస్ మీకు 15,000కి వస్తాయి. 10 + 10 = 15. యూ కెన్ బై ఎనీ 2 at just 15,000. Offer is only till today and this comes with lifetime validity. Take care. Bye.